హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కొంతమంది కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఈ సమయంలో సాధారణ ప్రజానికం పబ్లిక్ వాళ్ళ ఫీలింగ్ మాత్రం మరోలా ఉంది. సినిమా చాలా చాలా బాగుంది, కానీ ఎందుకు వీళ్ళంతా ఇలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి నా వీడియో కింద చేసిన కామెంట్ నిజంగా మీ అందరికీ వినిపించాలి. ఎందుకంటే ఆ కామెంట్ చాలా చాలా అద్భుతంగా చాలా చాలా ఆలోచించదగ్గట్టుగా ఉంది. ఆ కామెంట్ ఏంటో ఒకసారి నేను మీకు వినిపిస్తాను. ఇతను సూరి పొతేదార్ అనే వ్యక్తి దారి తప్పిన ఇవాల్టి సినిమాలకు నిజంగా ఈ మూవీ ఓ గేమ్ చేంజర్. మన సినిమాలు ఎలా ఉండేవో ఎలా ఉండాలో చెప్పిన ఓ రోల్ మోడల్ ఈ మూవీ. ఐటమ్ సాంగ్స్, డబుల్ మీనింగ్స్, మితిమీరిన హింసతో సర్వత్రా విమర్శల పాలవుతున్న మన సినిమాలకు ఇదో చెంపపెట్టు. ఈ సినిమా నచ్చలేదు అంటున్నారంటే పర్వర్టెడ్ సినిమాలు చూసి వాళ్ళ మైండ్స్ పర్వర్టెడ్ అయి ఉండాలి, లేదా రాజీవ్ చెప్పినట్టు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న రాజకీయాలు, కుట్రపూరితమైన విషం చిమ్మడమైనా అయి ఉండాలి. ఏదేమైనా గంజాయి వనంలా మారుతున్న మన సినిమాల్ని ప్రక్షాళన చేసేందుకు ఈ సినిమా మరో ఆరంభం కావాలి. ఇంత మంచి ప్రయత్నం ఓ పెద్ద హీరో, ఓ పెద్ద దర్శకుడు, ఓ పెద్ద నిర్మాణ సంస్థ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యామిలీతో చూడదగిన సినిమాలు కావాలనుకునే ప్రేక్షకులకు గేమ్ చేంజర్ ఓ ఫుల్ మీల్స్. ఇది సూరి పొతేదార్ అనే వ్యక్తి నా వీడియో కింద చేసిన కామెంట్స్. వాస్తవానికి నా వీడియో కింద చేసే ప్రతి కామెంట్ నేను చదువుతాను. కొందరు బూతులు పెట్టే వాళ్ళు ఉంటారు, కొందరు నిజంగా మంచిగా పెట్టే వాళ్ళు ఉంటారు. నేను చాలామందికి కూడా రిప్లై కూడా ఇస్తుంటాను. అయితే ఈ కామెంట్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ కామెంట్లో చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, రీసెంట్గా వచ్చిన పుష్ప 2 గురించి మనం మాట్లాడుతున్నాం ఒక నిమిషం. ఈ సినిమా వచ్చిన తర్వాత, ఆ ఇష్యూ జరిగిన తర్వాత, మీడియాలో పెద్ద సెన్సేషన్ అయిన తర్వాత చాలామంది మేధావులు ఏం మాట్లాడారు? పుష్ప అలాగే పుష్ప 2 ఈ సినిమా ఏంటి? గంధప్ చెట్ల నరికి దొంగతనం చేసేటువంటి ఓ దొంగ సినిమా. ఈ సినిమాలో ఏం మెసేజ్ ఉంది? సమాజానికి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ సినిమాలు తీశారు? ఈ సినిమాలో హీరోయిన్ని అసభ్యంగా చూపించడం, ఐటమ్ సాంగ్స్, పాన్ పరాగులు, గుట్కాలు, అసలు ఇది ఓ సినిమానా? ఈ సినిమాకు అల్లు అర్జున్కు జాతీయ అవార్డు ఎలా వచ్చింది అనే విధంగా చాలామంది కామెంట్ చేశారు. మీ అందరికి కూడా తెలుసు. మరి ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీరు అందరూ ఏమన్నారు? ఇది దౌర్భాగ్యమైన సినిమా, తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంత నీచమైన సినిమాలు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి బల్ల గుద్ది చెప్పారు మీరు. అవునా కాదు? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఏం కామెంట్ చేశాడు? ఓ స్మగ్లర్ గంధప్ చెట్లను నరికి తీసుకుపోయే ఒక దొంగ ఒక స్విమ్మింగ్ పూల్లో మూత్రం పోస్తే ఆ మూత్రాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ తాగిస్తాడు అనేది ఆయన మాట్లాడిన కామెంట్ చేసిన విమర్శ. అంటే పోలీసులకు ఉచ్చ తాగిపించాడు అనేది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. దానిపైన చాలామంది, నేను కూడా ఏంటి అలా మాట్లాడతారో తప్పు అన్నాను. సరే, ఇప్పుడు అదే పోలీసులు ఉచ్చబోయించారు ఈ సినిమాలో. మీరు దీన్ని, మరి ఇలాంటి సినిమాలు మీకు వద్దా? అంటే ఇప్పుడు మాట్లాడరా మీరు? మీకు ఐటమ్ సాంగ్లు వచ్చినప్పుడు దరిద్రపు కొట్టు సినిమాలు, దొంగల్ని, స్మగ్లర్ని, రౌడీలను, డ్రగ్స్ను, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసేటట్టుగా హీరోని ఒక డ్రగ్ మాఫియాకు ఏజెంట్గా, ఒక మాఫియా లీడర్గా చూపించినప్పుడు మాత్రం మీరు జబ్బలు జరుచుకుని ఆ సినిమాని హిట్ చేస్తారు, లేదంటే ఆ సినిమా గురించి మీరు విమర్శలు చేస్తారు. ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, సభ్య సమాజం ఏమవ్వాలంటారు? మరి మంచి సినిమా, ఇప్పుడు ఆయన కామెంట్ పెట్టినట్టు అద్భుతమైన సినిమా, తెలుగు సినిమాకి ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ లాంటి సినిమా. మన సినిమాలు ఎలా ఉండేవి, ఎలా అయిపోయాయి, ఈ సినిమాతో ఒక కొత్త ఆరంభం కావాలి అనే మాట చెప్పాడు. అతను అద్భుతమైన మాట చెప్పాడు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద దర్శకుడు ఒక సోషల్ మెసేజ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సినిమా తీస్తే ఈ సినిమాలో అది లేదు, ఇది లేదని మాట్లాడుతుంది. ఏది లేదు, మీరు అసలు మీకు క్లారిటీ ఉందా? అసలు ఇప్పటి వరకు చెప్పే అమాం బ్యాచ్ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే సినిమాలో ఏదో మిస్ అయింది. అది ఏం మిస్ అయింది నాకు కావాలి, చెప్పండి మీరు. ఏం మిస్ అయింది? ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదంట. ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా సినిమాలు తీస్తూ ఉంటే అసలు కథ లేదు, ఎంటర్టైన్మెంట్ ఏం చేసుకోవాలంటారు. సాంగ్స్ అద్భుతంగా ఉంటే సాంగ్సే ఉన్నాయి, అబ్బా ఈ సినిమాలో ఏదో మిస్ అయింది, ఈ సినిమాలో కథ లేదంట. కథ ఉంటే దీంట్లో స్క్రీన్ ప్లే ఏదో మిస్ అయిందంట. అసలు మీకన్నా ఒకసారి ఆలోచన ఉందా మీకు? అసలు ఏమీ లేదండి.
ఈ సినిమాని కంప్లీట్గా డ్యామేజ్ చేయాలని కొందరు అమాం బ్యాచ్ గాళ్ళు ఆ చొక్కాలు ఈ చొక్కాలు పూల చొక్కాలు రాగిడ్లు ఇస్త్రీ పెట్టెలు ఇలాంటి అమం బ్యాచ్కి సంబంధించినటువంటి కొంతమంది యూట్యూబర్స్ చేసే దరిద్రమైన రివ్యూలను పట్టుకొని మీరందరూ దీనికి ఈ గేమ్ చేంజర్ సినిమాకి మీరు వంకలు పెడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కానీ సినిమా బాగలేదంటే నాకు కింద కామెంట్ పెట్టండి. కొంతమంది వాంటెడ్గా కామెంట్ పెడతారండి. ఇప్పుడు ఇదే గేమ్ చేంజర్ సినిమా అల్లు అర్జున్ తీస్తే ఏం సినిమా తీశాడు రా అల్లు అర్జున్, అద్భుతమైన సినిమా చేశాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ జబ్బలు తెరుచుకుంటారు. అలాగే ఎన్టీఆర్ చేస్తే నిజంగా ఈ సినిమా మావాడు ఎలాంటి సినిమా చేశాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ జబ్బలు తెరుచుకుంటారు. ఈ సినిమాని మా హీరోకి ఎందుకు పడలేదనే కుళ్ళుతో అక్కస్తో ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సినిమా రామ్ చరణ్కి పడింది. ఇందులో ఒక అద్భుతమైన మెసేజ్ ఉందని మొత్తుకుంటున్నాం. మన ఎలక్షన్ వ్యవస్థ ఎలా ఉంటుంది, మన పొలిటికల్ వ్యవస్థ ఎలా ఉంది, పొలిటికల్ వ్యవస్థ ఎలా కరప్టెడ్ అయింది, ఓట్లకు నోట్లు పంచి అందలం ఎక్కాలనుకుంటున్నారు, ఇసుక మాఫియా, రైస్ మాఫియా, ఇలా చాలా విషయాన్ని ఈ సినిమాలో చూపించినప్పుడు ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా. మనం ఎలక్షన్ టైంలో మొత్తుకుంటాం, అరే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మర్చిపోతున్నారు అని. ఈ సినిమాలో చూపించారు. మీకు ఓటుకు నోటు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఇవాళ సమాజంలో జరిగేదే ఈ సినిమాలో చూపించాడు. మీకు ఇది నచ్చదు, మరి ఏది నచ్చుతుంది? మంచి సినిమాలు తీస్తేనేమో ఇలాంటివి వద్దంటారు, దరిద్రపు కొట్టి సినిమాలు తీస్తానంటే ఇవి వద్దంటారు, అవి వచ్చినప్పుడు ఇవి వద్దంటారు, ఇవి వచ్చినప్పుడు ఇవి అవద్దంటారు. అసలు మీకు ఏది నచ్చుతుందో మీకే క్లారిటీ లేదు. అందుకే ఈ సూరి పొతేదార్ అనే వ్యక్తి ఒక అద్భుతమైన కామెంట్ చేశాడు. అది మీకు అందరికీ తెలియాలని నా ప్రయత్నం. దయచేసి వినండి, మంచి సినిమా. ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా, ఎలాంటి అశ్లీలత ఉండదు, ఎలాంటి ద్వంద్వార్థాలు ఉండవు, ఎలాంటి నీచమైన సీన్స్ ఉండవు. అద్భుతంగా ఉంటుంది. వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు.